ఒక వ్యక్తి ఆయన వేసుకున్న చెప్పులు ఏవైతే ఉన్నాయో అందులో ఒక చెప్పు పూర్తిగా చిరిగిపోయింది. చిరిగిపోతే దేవుడికి అడుగుతున్నాడు, దేవుడా నాకు చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా నువ్వు నాకు ఇవ్వలేదా అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవుతూ కాసేపటి తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఒక గుడి దగ్గరికి వెళ్తే ఆ గుడి దగ్గర ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తికి ఒక కాలు పూర్తిగా లేదు, కానీ ఆ వ్యక్తి నవ్వుతున్నాడు, ఆనందంగా యాక్టివ్గా ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి ఈ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తిరిగి భగవంతుడికి వెంటనే మళ్ళీ, భగవంతుడా నాకు చెప్పులు కొని స్తోమత అనేది ఇవ్వలేదని చెప్పి నేను ఫీల్ అయ్యాను, కానీ నాకు 2 కాళ్ళు సరిగ్గా కరెక్ట్గా ఉండే కాళ్ళు నాకు ఇచ్చినందుకు మీకు చాలా పెద్ద థ్యాంక్స్ దేవుడా అని చెప్పి దేవుడికి దండం పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైన విషయం ఏంటంటే, ఏమి లేదో దాని గురించి ఆలోచిస్తున్నాడు, ఏముందో దానిని పక్కన పెట్టిస్తున్నాడు. ఈరోజు మనం కూడా చాలా మంది ఏమంటే లేని అవకాశం గురించి ఆలోచిస్తున్నామండి. ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని మనం ఎలా డెవలప్ అవ్వాలి, ఏ స్థాయికి వెళ్ళాలి, డెవలప్ అయ్యే వాళ్ళు ఏం చేసి డెవలప్ అయ్యారనే దాని గురించి ఆలోచించడం పూర్తిగా మానేస్తున్నాం. ఏం లేదు, ఏమి లోపాలు ఉన్నాయో దాన్నే మనం చూసుకుంటున్నాం తప్ప కానీ మనకి ఏమి ప్లస్ ఉందో, ఏం అవకాశం ఉందో దాన్ని ఎవరు చూడడం లే.